హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. జంతికలు చాలా క్రంచీగా, టేస్టీగా ఉంటేనే పిల్లలకు కానీ, మనం కూడా చాలా ఇష్టంగా తింటాము. సో, అలా క్రంచీగా రావాలి అంటే ఏం చేయాలి అనేది ఇక్కడ ఇన్ డీటెయిల్డ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వీడియో ఫుల్‌గా వాచ్ చేయండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొనేసి, ఒక కప్పు వరకు అయితే శనగపిండి, మీరు కేజీస్‌లో చేసేలాగా అయితే 1 కేజీ తీసుకోవాలి. హాఫ్ కప్పు వరకు అయితే బియ్యం పిండి, అంటే హాఫ్ కేజీ బియ్యం పిండి తీసుకోవాలి. సో, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్, నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు అయితే కారపొడి వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ వాము 2 చేతుల మధ్య క్రష్ చేసి వేయడం వల్ల వాము యొక్క ఫ్లేవర్ అనేది పిండిలో బాగా కలుస్తుందనమాట. సో, ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూను వెన్న వేసుకుంటున్నాను. మీరు సాల్టెడ్ బటర్ వేసుకునేలాగా అయితే కొద్దిగా సాల్ట్ చూసి వేసుకోండి. నేను ఇంట్లో బటరే వేసుకున్నాను కాబట్టి సో, నేను సాల్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో, ఈ విధంగా పిండికి బాగా బటర్ పట్టేలాగా అయితే వేసుకోవాలి. రూమ్ టెంపరేచర్‌లో ఉన్న బటర్ అయితే బాగా మిక్స్ అవుతుంది. సో, నేను అప్పుడప్పుడే కొద్దిగా తీసాను బటర్. సో, కొద్దిగా టైం పట్టింది. సో, ఇలా చేసి మనం ఈ విధంగా పిటికెలు బిగిస్తే కాస్త ముద్దకి రావాలి. ఒకవేళ రాలేదు అంటే మీరు ఇంకొద్దిగా బటర్ తీసుకొని యాడ్ చేసి పిండి కలుపుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ పిండిలోకి కొద్దిగా వాటర్ చేర్చుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే కలుపుకోవాలి. మరీ చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగా కలపాలి. ఎందుకంటే బియ్య పిండి వేసాం కాబట్టి అది పొడి పిండి కదా! సో, కొద్దిగా నానిన తర్వాత పిండి అనేది టైట్ అవుతుంది. సో, అందుకోసం కొద్దిగా లైట్‌గా మెత్తగా కలుపుకొనేసి దీని మీద ప్లేట్ పెట్టేసి, అంటే మూత పెట్టేసి పక్కన పెడదాం. ఈలోపు మనము డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవుతున్నది అన్నప్పుడు మనం ఈ పిండిని ఇలా జంతికల గొట్టం తీసుకొని ఇందులో లోపలైతే నేను ఆయిల్ అప్లై చేశాను. ఆయిల్ అప్లై చేసి మనకి తగినంత క్వాంటిటీ అయితే ఫిల్ చేసుకోవాలి. నేను 2 పోర్షన్స్ చేశాను కాబట్టి 1 పోర్షన్ ఫిల్ చేశాను. ఈ విధంగా అయితే మూత పెట్టేసి టైట్ చేసేసుకోవాలి. సో, టైట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పేపర్, మన బటర్ పేపర్ కానీ, ఓలిగ పేపర్ కానీ, లేదంటే ఆయిల్ ఉంటుంది కదా! ఆ కవర్ కానీ, లేదంటే నార్మల్ కవర్ కానీ, ఏది మీ దగ్గర అవైలబిలిటీ అంటే అది. సో, దానికి వీలైతే ఈ విధంగా జంతికలు మీకు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో అయితే జంతికల గొట్టంతో చేసేసుకోవాలి. సో, ఇలా నేను పేపర్‌కి ఎంత ఫిల్ అయితే అన్ని చేశాను. అంటే మనకి ప్యాన్‌కి ఎన్ని పడతాయో అన్నీ ఒక్కసారిగా చేసుకున్నాను. సో, ఇలా చేసి ఇది నీట్‌గా ఇలా పట్టుకున్నామంటే జస్ట్ హ్యాండ్‌లోకి నీట్‌గా వచ్చేస్తది. సో, ఇక్కడ వేయడం కూడా ఒక టెక్నిక్. లేదంటే ఈ స్టేజ్‌లో బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, నేను చెప్పిన టిప్స్ అన్నీ ఈజీగా ఫాలో అవుతే మీకు ఎటువంటిది రాదు. నేను ఇక్కడ తొందరపడి ఆయిల్ మీద పడుతుందని వేశాను. అక్కడ గరిటెతో ఆయిల్ దాని మీదకి అన్నా కూడా ఊడొచ్చేది. తొందరతో గరిటెతో అనేసాను. బట్ మీరు అలా చేయకండి. ఇలా ప్యాన్‌కి అతుక్కుందనుకోండి, గరిటెతో కొద్దిగా లైట్‌గా ఆయిల్ మనం దాని మీదకి అన్నామనుకో, సో, అది కాస్త బిగుసుకొనేసి మళ్ళా వచ్చేస్తుంది. సో, ఇలా ప్యాన్‌కి తగినంత అయితే మనం జంతికలన్నీ వేసుకొనేసి కాస్త ఈ ఆయిల్ బబుల్స్ అన్నీ తగ్గిన తర్వాత మాత్రమే మీరు గరిటె పెట్టండి. లేదు అంటే అది కొద్దిగా పచ్చిగా ఉంటాయి కాబట్టి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఈ విధంగా అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మనకి తగినంత కావాల్సినంత కలర్ వచ్చేలాగా అయితే వేయించుకోవాలి. సో, ఇలా వేయించుకున్న తర్వాత అన్నిటిని తీసి పక్కన ప్లేట్‌లో పెట్టుకోవాలి. సో, ఈ విధంగానే సేమ్ రిమైనింగ్ పిండి కూడా జంతికలుగా మనం చుట్టేసుకొనేసి, మనకి ప్యాన్ తగినంత పిండి అయితే వేసుకొనేసి నిదానంగా అటు ఇటు అయితే కాల్చుకోవాలి. ఇవి క్రంచీగా రావాలి అంటే మనం హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. ఇవి మరీ మందంగా ఉండవు కాబట్టి బాగా వేగుతాయి. సో, ఈ విధంగా అన్ని టిప్స్ మీరు కూడా ఫాలో అయ్యి, సో, ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ రెసిపీ చేసుకొని బాగా ఎంజాయ్ చేయండి. అండ్ మీకెలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్‌ని తప్పకుండా వాచ్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేస్తారు కదా! థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.